అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందా? 4 డిఏ బకాయిల విడుదల, 30% మధ్యంతర వృత్తికి సంబంధించి ఏపీలో ఎంప్లాయీస్ మరియు టీచర్స్ వీటికి సంబంధించి కీలకమైన అప్డేట్స్ అయితే అడుగుతున్నారు. సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ ముందుగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలి అని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో మంగళవారం ధర్నా చౌక్లో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఉపాధ్యాయులు అయితే పాల్గొన్నారు. ఉపాధ్యాయులు దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు నవాబ్ జానీ డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఉపాధ్యాయుల సమస్యలపై దృష్టి పెట్టకపోవడం విచారకరమన్నారు. పెండింగ్లో ఉన్నటువంటి 4 డిఏలను వెంటనే విడుదల చేయాలని, పీఆర్సీని ఏర్పాటు చేసి 30%తో మధ్యంతర వృత్తిని ప్రకటించాలని, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉపాధ్యాయులకు జీపీఎఫ్ అకౌంట్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇక జిల్లా ప్రధాన కార్యదర్శి సి రాఘవరాజు మాట్లాడుతూ స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలను గ్రేడ్ 1 హెచ్ఎంలుగా పరిగణించాలని, కేజీబీవీ మోడల్ పాఠశాలలు గురుకులాలను ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు. ఇక జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కె రాజశేఖర్ మాట్లాడుతూ వ్యాయామ ఉపాధ్యాయులకు బీపీఈడీ, ఎంపీఈడీ చేసేందుకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇక ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ సిపిఎస్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని కోరడం జరిగింది. ఇక సంఘం ప్రధాన కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ నియామకాలను ఆయా జిల్లాల కలెక్టర్ల పరిధిలో చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బి అప్పారావు, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.